తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో సిపిఐ మండల కార్యదర్శి కల్లెపల్లి గంగయ్య ఆధ్వర్యంలో స్థానిక ఏఐటియుసి జెండా చౌక్ వద్ద సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దేవేందర్ జెండా ఎగురవేసి తెలంగాణ సాయుధ సంగ్రామంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అమరులైన సాయుధ పోరాట యోధులను గుర్తు తీసుకురావడం జరిగింది। ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు రాజు, సిపిఐ మండల కార్యదర్శి గంగయ్య, సిపిఐ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। నైజాములను పారగొట్టి నిజాం నవాబులను పారగొట్టినటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ సిపిఐ పార్టీ ఇలా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం దున్నేవాడికి భూమి అని నినాదం ఇచ్చి పోరాటాలు చేసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల భూమిని పొందినటువంటి చరిత్ర సిపిఐ పార్టీకి ఉన్నది। ఇలా దున్నేవాడికి భూమి, ఇలా పంచ ఏదైతే ఉన్నాయో గాలి, నీరు, భూమి, ఆకాశం అన్నది ఎవడైతే దున్నుతాడో వానికే భూమి కావాలని చెప్పి నినాదం తీసుకొచ్చి ఆ రోజులలో 4500 ప్రాణాలు కోల్పోయి ఇలా దున్నేవాడికి భూమి అని చెప్పేసి సాయుధ పోరాటాలు చేపట్టినటువంటి జెండా సిపిఐ జెండా। దీనికి నేతృత్వం వహించినటువంటిది ఇలా మగ్దుమ్ మోయినుద్దీన్। ఇలా త్యాగాలను పుణికిపుచ్చుకొని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ జెండా రానున్న రోజులలో ఇలా పేదల కోసం పోరాటం కోసం సిద్ధంగా ఉన్నదని ఈ వార్షికోత్సవాలు 17న ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।